మాది శ్రీకాకుళం జిల్లా. నా పేరు ధనలక్ష్మి. శ్రీకాకుళం జిల్లా వివోఏల సంఘం అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నాను. నిన్న ఏదైతే మేము గత 20 సంవత్సరాలుగా కూడా వెలుగు సంస్థలో వివోఏలుగా పనిచేయడం జరుగుతుంది. నిన్న మా గౌరవ పీడీ గారు ఏదైతే మహిళా దినోత్సవ సందర్భంగా ఓఎన్డీసీ అనే ప్రోగ్రాం ఆన్లైన్ కొనుగోలు చేయమని వివోఏలు అందరికీ కూడా చెప్పడం జరిగింది. అది ఎంత కష్టమైనప్పటికీ మేము చేయడం జరుగుతుంది. అయినా కానీ సార్ నిన్న ఉదయం అందరికీ కూడా కాన్ఫరెన్స్ కాల్స్ తీసుకుంటూ అందులో ఒక 2-3 పదజాలం అనేది చాలా తీవ్రంగా మా మనసు చాలా బాధపడుతూ మేము అది సార్ మాట్లాడారు. మేము చాలా బాధపడ్డాం. దానికి ముఖ్యంగా వెధవలు అనే మాట వాడారు. అది ఒక మహిళలుగా మేము చాలా బాధపడుతున్నామండి. మహిళా దినోత్సవం సందర్భంగా ఒక మహిళకి అతను అనకూడని మాట అని మేము చాలా తీవ్రంగా ఆవేదన పడుతున్నాం. 20 సంవత్సరాలుగా ఇదే వ్యవస్థలో పనిచేస్తున్నప్పటికీ మీరు ఉద్యోగులే కాదు అనే మాట అనడం అనేది మాకు చాలా బాధాకరం. అంతేకాకుండా సార్ ఏ ఉద్దేశంతో అయితే అన్నారో ఆ మాటలు ఉపసంహరించుకోవాల్సిందిగా గౌరవ పీడీ గారిని మేము మీడియా ముఖంగా మా వివోఏలు అందరూ సాక్షిగా కూడా కోరడం జరుగుతుంది. మేము ఏదైతే 3 సంవత్సరాల కాలపరిమితులు సార్ మాకు బెదిరిస్తున్నారో దాన్ని రద్దు చేయమని మేము ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వాన్ని కాలుయాలా పట్టుకొని మేము మరీ బ్రతిమలాడడం జరుగుతుంది. గత ప్రభుత్వం కూడా ఈ 3 సంవత్సరాల కాలపరిమితి అనేది వెనక్కి తీసుకోవడం జరిగింది. ఎక్కడా కూడా మాకు 3 సంవత్సరాల కాలపరిమితి అనేది తేకుండా ఒత్తిడి లేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇది చేస్తే మేము గ్రామాల్లో మేము ఎలా బ్రతుకుతాం? 20 సంవత్సరాలుగా మేము పేద కుటుంబాల నుంచి వచ్చిన వివోఏలమండి. అందరం కూడా సంఘ సభ్యులము. మరి అదేవిధంగా మమ్మల్ని ఈ రకంగా ఆ సర్క్యులర్ అని ఈ సర్క్యులర్ అని ఈ రకంగా బ్లాక్మెయిల్ చేసి వ్యక్తిగతంగా మహిళల్ని కించపరచడం అనేది అది ఎంతవరకు ఎక్కడ సార్ ఆలోచించుకొని ఒకసారి వచ్చి ఆ మాటలు ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుచున్నామండి. మీ పేరమ్మా? నా పేరు వి ధనలక్ష్మి. శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలు, వివోఏల సంఘం అధ్యక్షురాలు. ఓకేమ్మా, మీ వివోఏల ఉద్యోగాలు కాదు మీరు కొవ్వొత్తు ఉద్యోగాలు. కొవ్వొత్తు అంటే మీకు తెలుసు కదా, ఎంత పెద్ద క్యాండిల్ పెట్టినా లాస్ట్కి అది నాశనం అయిపోతుంది. కారణం ఏంటంటే ఈ వ్యవస్థలో ఉన్న అధికారులు పూర్తిగా అధికారులే. ఎందుకంటే మీతోనే పని చేసుకుంటారు, మీతోనే అన్ని టార్చర్ పెట్టి చేయించుకున్నాక లాస్ట్కి మిమ్మల్నే టార్గెట్ పెడతారు మిమ్మల్ని. ఆ నాయకులు అధికారుల యొక్క మనోభావమే ఈవేళ పీడీ నోట ఈ మాట పలికించింది. ఇది వాస్తవమే. పీడీ ఎటువంటి ఉద్దేశంతో మాట్లాడారో తెలియదు, కానీ చీడ పురుగులు కొన్ని డిఆర్డీఏలో ఉన్నాయి. ఆ చీడ పురుగులన్నీ మన మీద లేనిపోయినవి చెప్పి మన కష్ట సుఖాలు, మన రక్త మాంసాలు వాళ్ళ జీవితాలు గడుస్తున్నాయి. మనం కష్టపడి పనిచేస్తే వాళ్ళ జీవితం మనుగడ నడుస్తుంది. ప్రతి ఒక్క అధికారికి కూడా నేను ఇవాళ చెప్తాను, ఉన్నాయి. ఒక్క వ్యక్తి కూడా ఇల్లు ఫీల్డ్లో పని చేయలేడు. ఒక్క వ్యక్తి పని చేయలేడు, ఒక్క వ్యక్తి కూడా. కానీ ఈరోజు వివోఏల కించపరిచి మాట్లాడడం అనేది చాలా తప్పు. ఈ మొత్తం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తులో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లో లక్షల కొద్ది జీతాలు తీసుకునే వ్యక్తులు ఉన్నారు, కానీ పైసా కూడా ఖర్చు పెట్టే వ్యక్తులు ఎక్కడ లేరు. కానీ మన డిపార్ట్మెంట్లో పేదరికంలో పుట్టిన వివోఏలు మాత్రం వీళ్ళ అవసరాల కోసం మార్కులు పెడితే సొంత డబ్బులతో మార్కులకి వెళ్ళి సామాన్లు తెచ్చిన మన వివోఏలు చాలామంది ఉన్నారు. చచ్చిపోయి గోలు అమ్మంటారు, 20 రూపాయలు సిగరెట్లు అమ్మంటారు, పళ్ళు అమ్మంటారు. ఈవేళ ఓఎన్డీసీ పేరుతో పేద ప్రజలు దండుకుంటారు. ఒక వస్తువు మన దగ్గర 20 రూపాయలకి దొరికితే దానికి 35 రూపాయలు 40 పైసలు జోడించి 55 రూపాయలకి కొనాలంటారు. ఫోన్పేలు లేవురా బాబు, రూరల్లో ఎక్కడ ఉంటాయని అడిగితే మీ ఫోన్లో లేవని అడుగుతాను. ఎట్లాగైనా టార్గెట్లు చేసేయాలి, కానీ వాళ్ళు బాగుపడాలి, మనం పని చేయాలి. అలాగే ఒక పనికి మళ్ళీ యాప్లు పెడతారు, లక్షల కొద్ది డబ్బులు సంపాదిస్తారు వాళ్ళు. మనం మాత్రం రాత్రి పగలు కష్టపడి పని చేయాలి. కనీస వేతనం ఈ జిల్లాలో రాష్ట్రం మొత్తం మీద కానీ ఈ జిల్లాలో కానీ చాలా మందికి 2 సంవత్సరాల 6 మాసాల జీతాలు పెండింగ్ ఉన్నాయి. కానీ ఎవ్వరికి డబ్బులు ఇచ్చే ఈ డబ్బులు తేవాలి, మన దగ్గర పనిచేస్తున్నారన్న ఆలోచన ఏ అధికారికి లేదు ఈవేళ. కానీ అందరూ సంసిద్ధంగా ఉండి పని చేస్తున్న మన టైంలో ఉద్రేకంతో
అదుపు తప్పి మందేస్తాడు మరి ఏంటి అర్థం కాదు. కానీ మహిళల పట్ల నిజమైన మాటలు ఆడటం అనేది చాలా సిగ్గుతనము. ఈ ఆంధ్ర రాష్ట్ర జనాలకి మహిళలందరి తరపు నుంచి కూడా నేను పూర్తిగా ఖండిస్తాను ఈ విషయం మీద. ఉద్యోగులుగా మీరు ఫీల్ అవుతాండ్రా అంటే ఈయనేమో ఎవరైనా ఈ మధ్యన పుష్ప సినిమా చూసినట్టు ఉన్నాడు. ఆయన పని చేయడం తప్ప ఆయన ఫీల్ అయిపోయి మీరు ఉద్యోగస్తులు కాదు అని